హాయ్ ఫ్రెండ్స్, ఇది వెల్డింగ్ మిషన్. ఇది వెల్డింగ్ మిషన్కి మోటార్ సాఫ్ట్ వెల్డింగ్ కొట్టడానికి వచ్చింది. అది చీమిస్తుందన్నమాట మిషన్. ఇది మిషన్ ఇలా ఉంటుంది. ఇది అల్యూమినియం కొట్టచ్చు, ఆర్క్ కొట్టచ్చు, టీఏజీ. అల్యూమినియం అంటే ఏసీ పవర్ చూసారు కదా, అక్కడ మ్యాక్స్ డీసీ అని ఉంది. డీసీ అన్నది టీఏజీకి, ఏసీ అన్నది అల్యూమినియం కొట్టినాము. ఇది కొట్టవలసింది మిషనింగ్ అయ్యి వచ్చింది. ఇది ఏంటంటే బేరింగ్ లూజ్ అయిపోవడం వల్ల అది బేరింగ్ పట్టుకోవట్లేదు మోటార్ది. ఇది దీనికి రోలర్ పెట్టి ఫిక్స్ చేసామన్నమాట. ఆ సాఫ్ట్కి కాపర్ ఉంది కదా, కాపర్ ప్లేట్ వేసి టైట్ చేసి ఫిక్స్ చేసాం. ఇది మన ట్రావెల్ స్పీడ్, మనం వెల్డింగ్ కొట్టే ట్రావెల్ స్పీడ్కి తగ్గ ప్రకారంగానే మనం ఆ స్పీడ్ పెట్టుకుంటాం. కొంచెం స్పీడ్గా పెట్టుకుంటే స్పీడ్గా తిరుగుతుంది. కొంచెం మన మూమెంట్, మన టీజీ మూమెంట్ ఎలా అవ్వాలి ఏంటన్నది దాని ప్రకారంగా అది అడ్జస్ట్మెంట్ చేసుకొని సెటప్ చేసుకొని ఇది ఫిక్స్ అయింది. ఇది ఫిక్స్ చేసిన తర్వాత వెయిట్ ఎక్కువ ఉంటుంది. ఇది క్రేన్తో పెట్టాం. వారంటీ క్రైన్స్ ఉంటాయన్నమాట ఇక్కడ వర్క్షాప్. ఇది వర్క్షాప్లో ఆ మార్కులు ఉన్నాయి కదా, అక్కడి నుంచి అక్కడ వరకు వేయాలి. 3mm హైట్ కావాలి. అంటే ఒక సైడ్, ఒక పక్క 3mm, అంటే రైట్ రౌండ్ 6mm వస్తుంది. ఇది వెల్డింగ్. ఇది కంటిన్యూగా పిల్లర్ ఇచ్చుకుంటూ మన అదే కప్పు అక్కడే ఉంటుంది. కాకపోతే మోటార్ రన్ అవుతుంది అన్నమాట. ఈ రన్ అయ్యే మూమెంట్ని మనం చూసుకుంటూ పిల్లర్ కంటిన్యూగా ఇచ్చుకుంటూ వెళ్తే సరిపోతుంది. చూసారు వెల్డింగ్ ఒకే లెవెల్గా రన్ మీద రన్ను సమానంగా ఎక్కించాలి. 3mm హైట్ కదా కావాల్సింది. కొంచెం స్లోగా వెళ్తే దానికి ప్రకారంగా అది వస్తుంది అన్నమాట. ఇది ఫుల్ సిఎస్ పిల్లర్ ER 7070-G పిల్లరు, 2.4 పిల్లరు, గ్యాస్ ఆర్గాను. ఈ ఆర్గాన్కి కరెక్ట్గా లిమిటెడ్గా పెట్టుకుని గ్యాస్ 15 పాయింట్ పెట్టుకుంటే సరిపోద్ది గ్యాస్. ఈ గ్యాస్ పెట్టిన తర్వాత ఇది వెల్డింగ్ ఇలా ఉంటుంది. సరే కదా, ఇది ఈ కంటిన్యూగా ఇవ్వాలి కదా, కంటిన్యూగా ఇచ్చే పిల్లర్ అంతా మీటర్ పిల్లర్. ఇది అంటే ఫుల్ లెంత్ పిల్లర్ అన్నమాట. కట్ చేయం. అంటే వాటికి ఏంటంటే మొత్తం ఒక్క రౌండ్ రైట్ రౌండ్ కంప్లీట్ అయ్యే వరకు అది కొడుతూనే ఉంటాం. వెల్డింగ్ ఇది అయిన తర్వాత మిషనింగ్కి వెళ్తుంది అన్నమాట. మిషనింగ్ చేసి దాని ప్రకారంగా ఇప్పుడు వాళ్ళు చెక్ చేస్తారన్నమాట. వాళ్ళకి కావాల్సిన మిషనింగ్ చేసిన తర్వాత, ప్రీ మిషనింగ్ చేసిన తర్వాత అప్పుడు మొత్తం 3 డిపార్ట్మెంట్లు ఉంటాయి. అంటే ఎలక్ట్రికల్, మిషనరీ. మాది పైపింగ్ ఏంటంటే మేము ఇలాంటి వెల్డింగ్స్ వచ్చిన, పైప్ లైన్ వచ్చిన, డ్యామేజ్ అయినా మేము రిపేర్ చేస్తూ ఉంటాం అన్నమాట. రిపేర్ చేయడమే మా పని. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఏమైనా కామెంట్ ఉంటే కామెంట్ చేయండి. నా ముందు వీడియోలు వస్తాయి. నాకు కొంచెం సపోర్ట్ చేస్తూ ఉంటే నాకు ఇంప్రూవ్మెంట్గా ఉంటుంది. ఇంకా వీడియో చేయాలని ఉంటుంది. మీరు చూసి వెళ్ళిపోవడం కాకుండా చిన్న కామెంట్ కూడా చేయండి ఏమైనా ఉంటే. అలాగే మీ ఫ్రెండ్స్కి నచ్చితే షేర్ చేయించండి, అలా సబ్స్క్రైబ్ చేయించండి. ఓకే ఫ్రెండ్స్, ఏమైనా ఉంటే చూడండి. ఇది టోటల్ వెల్డింగ్ ఇలా ఉంటుంది. ఈ చూసారా, ఇది ఫైనల్. ఇలా ఆపిన తర్వాత ఇలా వస్తుంది. ఇప్పుడు దాకా ఇదే కొట్టాను. తర్వాత ఇది మీకు గ్లాస్లో చూపించినా కానీ తీసామాట. ఈ చూసారు కదా, టంగ్స్టన్ ఇప్పుడు షార్ప్గా ఉంటుంది. కంటిన్యూ పిల్లరు అది షార్ప్ మూమెంట్ చూసారా ఎలా ఉందో. కప్పు ఇప్పుడు బేస్మెంటే నడాలి. ఆ బేస్మెంట్ నడితే మీకు బాగుంటుంది. ఆ జార్లో లెఫ్ట్ అండ్ రైట్ 1 2 3 ఉంటుంది. అది ఆ పొజిషన్ ప్రకారంగా వెళ్తే మీకు ఏమి ఉండదు, ప్రాబ్లం ఏమి ఉండదు. ఈజీయే, చూడడానికి ఈజీగా ఉంటుంది. అది స్టార్ట్ చేస్తే తెలుస్తుంది. ఏమో అంత కష్టమే వెల్డింగ్ ఏం కాదు.
కొంచెం అలవాటు ఉంటే కొట్టేస్తారు ఎవరైనా. కొంచెం టెక్నికల్గా ఉండాలన్నమాట, ఎలా ఏంటన్నది ఎవరు చెప్పరు. అందుకే మీకు ఏమైనా డౌట్ ఉన్నా ఏదైనా చేయాలంటే కొత్తగా చూస్తున్న వాళ్ళకి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. కామెంట్ ప్రకారంగా నేను రిప్లై ఇస్తాను. ఒకవేళ రిప్లై ఇవ్వలేకపోయినా నేను వీడియో ప్రకారంగా మళ్ళీ వీడియో పెడతాను. ఓకే ఫ్రెండ్స్, అలాగే వీడియోలో మీరు కొంచెం సపోర్ట్ చేస్తే బాగుంటుంది. ఓకే, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే బాయ్, టేక్ కేర్.